హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. ప్రియులారా, దేవుని వాక్యములో కోపోద్రేకి వాడు కలహము రేపుతాడు. కాబట్టి తొందరగా కోప్పడకూడదు. ఆలోచించి కోప్పడాలి, ఆలోచించి మాట్లాడాలి. కోపోద్రేకంతో మనం ఉన్నట్లయితే కలహము ఎక్కువైపోతుంది. కాబట్టి ఇరువురి మధ్య మాటల వివాదం వచ్చిందనుకోండి, వారిలో ఒకడు కోపోద్రేకి అయితే వారి మధ్య మాటల వివాదం పెరిగిపోతుంది. మనం సమాజంలో వీటన్నిటినీ చూస్తూ ఉంటాం. తర్వాత దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేస్తాడు. సహనము కలిగినవాడు, ఓరిమి కలిగినవాడు ఏం చేస్తాడంటే వివాదమును అణిచివేస్తాడు. దేవుని వాక్యములో ఇస్సాకుకు ఆ యొక్క ఫిలిస్తీయులు లేదా గెరారు నివాసులు ఆదికాండం 26వ అధ్యాయంలో కోపాన్ని రేపుతున్నారు. అయితే ఇస్సాకు కోపోద్రేకిగా కలహమును రేపట్ల, కలహాన్ని వారిని రెచ్చగొట్టట్ల. ఎందుకనగా ఇస్సాకు బావులు తవ్వుతూ ఉంటే ఆ యొక్క గెరారు నివాసులు ఫిలిస్తీయులు వాటిని పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి ఇస్సాకుకి కోపము రేగాలి. అయితే అతడు దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేశాడు. వారు ఎన్ని పూర్తి చేస్తున్నా ప్రక్కకి వెళ్ళి మరలా వేరొక బావి తవ్వేవాడు. చివరికి వారు ఏమైపోయారంటే ఇక ఆ ఇస్సాకు యొక్క దీర్ఘశాంతము గెలిచింది, వారి యొక్క అవివేకము ఓడిపోయిందని లేఖనాల్లో ఆదికాండం 26వ అధ్యాయంలో చదువుతున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, సహనము, ఓరిమి, దీర్ఘశాంతము మనకెంతో మేలు చేస్తుంది. కాబట్టి ఓరిమితో, సహనముతో ఏ అనుభవములోనైనా, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, లేమిలో, లేక ఆర్థిక సమస్యల్లో, లేక ఆయా రకములైన అననుకూల పరిస్థితుల్లో దీర్ఘశాంతము, ఓరిమి, సహనము మనకు మేలు చేస్తుంది. గ్రహిద్దాం, విశ్వసిద్దాం, దేవుని వైపు చూద్దాం. దైవ లక్షణాలైన ఈ దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, ఓరిమిని కలిగి ఈ సమాజములో దుర్మార్గులు, దుష్టులు, లేక అపహాసకులు, పలు రకాలైన వ్యక్తుల మధ్యలో మనము మేలైన జీవితాన్ని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామం కొరకు వందనాలు. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపుతాడు, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేస్తాడు. కాబట్టి నాయన, మాకు దీర్ఘశాంతము, సహనము, ఓరిమి అనుగ్రహించి నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. నీ వాక్యమును ముద్రించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.